రాజకీయంగా బీసీలను అణచివేసే కుట్ర జరుగుతోందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. 42% రిజర్వేషన్లపై బీసీల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకే అన్ని పార్టీలతో కలిసి బీసీ బంద్ను విజయవంతం చేశామన్నారు. గతంలో ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసిన చర్యలు తీసుకొని పోలీసులు ఇప్పుడు చిన్న చిన్న ఉద్రిక్తలకే కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాడతామంటున్న ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అయితే బీసీల 42% అయితే ఏదైతే బీసీల 42% జీవో నెంబర్ 9 సవాల్ చేస్తూ మొత్తంగా హైకోర్టులో జీవో నెంబర్ 9కు స్టే ఇచ్చిన నేపథ్యంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా బంద్ సంపూర్ణమైంది. అయితే జాతీయ అధ్యక్షులు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మనతో పాటు ఉన్నారు. అయితే చిన్నపాటి సంఘటనల మీద బంద్ సంపూర్ణమైంది. అయితే ఆర్ కృష్ణయ్య గారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, నిన్న బంద్ అయితే సంపూర్ణంగా జరిగింది. బీసీ సంఘాలన్నీ కూడా మద్దతు తెలిపాయి. ఆ పార్టీలకు అతీతంగా అయితే బంద్ సంపూర్ణమైంది. ఈ నేపథ్యం చిన్నపాటి ఏదో అక్కడక్కడ చిన్నపాటి సంఘటనల మీద మొత్తంగా బంద్ సంపూర్ణమైంది. బీసీ సంఘాల నాయకులను కూడా నిన్న రాత్రి ఒక 8 మంది వరకు మొత్తం అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇది రాజకీయంగా బీసీలను అణచివేసేటటువంటి కార్యక్రమం. ఇది కుట్రపూరితమైంది. ఇంత పెద్దగా అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ అధికార పార్టీతో సహా పెద్ద ఎత్తున బంద్కు పిలిపించాం. ఇంత పెద్ద బంద్ అయినప్పుడు కొద్దిగా చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. ఏం మేజర్ సంఘటన, ఒక బస్సు తగిలిపోలేదు, ఒక స్కూల్కి రిప్పి పెట్టలేదు, ఒక రైలు ఆపలేదు, చిన్న షాపుల కాడ పిల్లలు గొడవ చేశారు. దాన్ని ఆసరా తీసుకొని ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ద్వారా వాళ్ళ మీద కేసులు పెట్టి దొంగలను కూడా పట్టుకురారు. అర్ధరాత్రి మర్డరిస్టులను కూడా అర్ధరాత్రి పట్టుకురారు. దొంగలను మర్డరిస్టులను పట్టుకొచ్చినట్టు అర్ధరాత్రి తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో బీసీలు సహించరు. ఇది బీసీ ఉద్యమాన్ని అణచివేసే కుట్ర. ఇది అంటే రెడ్లందరూ మొత్తం రెడ్డిలందరూ కలిసి అధికారులు వాళ్ళే, పోలీసులు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే అందరూ ఉండి బీసీలను అణచివేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దీని విషయంలో ఎట్టి పరిస్థితులు సహించాం. దీన్ని ఓ ఇష్యూ అనే ప్రభుత్వం తన వైఖరి మార్చుకుంటే సరిపోయాయి. ఇప్పటికే రిజర్వేషన్ల విషయం లోపల సమాజంలో రెడ్లు బీసీలు పంచాయతీ అవుతుంది. మళ్ళీ ఇక్కడ బీసీలనే కేసులను ఇరికిచ్చి ఏం దొంగతనం చేసేటోళ్ళని కూడా పట్టుకోరు. వేల కోట్ల రూపాయల బిజినెస్ భూముల దందాలు చేసేటోళ్ళని పట్టుకోరు. ఇప్పుడు నేపాల్లో జరిగినటువంటి ఉద్యమం వస్తుంది. ఎక్కడ చూడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రాష్ట్రాన్ని కూకటి వేలతో లూటీ చేస్తున్నారు. భూములు కబ్జాలు చేస్తున్నారు, వేల కోట్ల దందాలు చేస్తున్నారు. కాంట్రాక్టులు వాళ్ళే, పైసలు వాళ్ళే, రోడ్లు లేకుండా రోడ్లు వేసినట్టు, కాలువలు తవ్వకుండా కాలువలు తవ్వినట్టు, స్కాలర్షిప్లు ఇవ్వరు, ఫీజులు ఇవ్వరు పిల్లలకు, కానీ ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వరు. కానీ వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి లూటీ చేస్తున్నారు. లీడర్లు అంతక తిట్టున్నారు. అయితే బీసీ ఉద్యమం కొరకు ప్రయత్నిస్తున్న వేళ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు వెళ్తున్నప్పుడు 9th అయితే ఏదైతే జీవో నెంబర్ 9 ఉందో దానిపైన రెడ్డి జాగృతి వాళ్ళు కూడా ఇదే విధంగా ఇంక్లూడ్ అయ్యి మొత్తంగా దాన్ని అయితే ఈ విధంగా చేసినటువంటి దృశ్యాలు దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు అరెస్టులను ఎట్లా ఏ విధంగా చేస్తారు? అరెస్టు పూర్తిగా రాజకీయంగా బీసీలను అణిచివేసినటువంటి కుట్ర. ఎందుకంటే ఏమన్నా అర్థం ఉందా? ప్రతి ఉద్యమంలో ఇప్పుడంటే ఇంకా చాలా తక్కువ. మండల్ కమిషన్ ఉద్యమంలో మేము బంద్ ఇచ్చినప్పుడు 60 బస్సులు తగిలిపోయినాయి. అనేక ఆఫీసులను ధ్వంసం చేశారు. అనేక ప్రభుత్వ కార్యాలయం మీద దాడులు చేశారు. ఒక్క కేసు కాలేదు. అంత సమసంగ్రామ పరిషత్ అప్పుడు రామారావు 44% పెంచినప్పుడు కూడా ఇట్లే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అప్పుడు కూడా ఎవరు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు తీయడం లోపల ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు కేసులు పెట్టడం, వేధించడం అంటే భయానక వాతావరణం సృష్టించి బీసీలను ఎరగకుండా చేసే కుట్ర ఇది. భయపెట్టడం, మీరు ఉద్యమాలు చేస్తే మేము జైలు వేస్తాం, కేసులు పెడతాం. ఈ జైలు కేసులు సరిపోవు. మొదలు మీ వాళ్ళని చూసుకో, ఊళ్ళరాళ్ళు ఎట్లుంటారు. ఇప్పుడు చూడు, ఊళ్ళరాళ్ళు ఇవ్వదే పొద్దున కరీంనగర్ గ్రామంలో రెడ్లు ఫోన్ చేసారు, అన్నా నువ్వు అందరు మంచి కలిసి మెలిసి ఉండాలంటున్నావు, ఇక్కడ బీసీలందరూ మమ్మల్ని గుట్టనీక చూస్తుండ్రు అని చెప్తే ఎవరు వాళ్ళ పేరు చెప్పంటే మాట్లాడిపిస్తే నచ్చ చెప్పిన అందరికీ వద్దు, మనం కొట్లాడి మన రిజర్వేషన్లు సాధిద్దాం. అక్కడ ఈయన వేయలేదు కదా కేసు, ఎవరో కేసు తాళ్ళు కూడా
ఏ పద్ధతిలో వేసినారో ఎవరి ప్రోత్సాహంతో వేసినారో వ్యవస్థ మీద సిద్ధాంతం మీద కొట్లాడాలి కానీ వ్యక్తుల మీద వద్దని అందరికీ నచ్చజెప్పినాం. ఇది అయితే బీసీ రిజర్వేషన్ల కొరకు ఖచ్చితంగా స్టాండ్ ఉంటుంది. మరో 2 రోజుల్లో ఈ యొక్క నిర్ణయం ప్రకటిస్తామంటూ కూడా ఆర్ కృష్ణయ్య చెప్తూ ఉన్నటువంటి విషయాలను మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.